సార్ ఇందులో ఎస్ఐపి అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? నెలకు 5,000 టు కోటి రూపాయలు 18% లెక్కన కోటి రూపాయలు వచ్చే ఫండ్స్ చాలా ఉన్నాయి. 43 సంవత్సరాల్లో 15% వస్తే ఎవరైతే 79లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో ఈరోజు వాళ్ళ సొమ్ము 7 కోట్లు. మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఒక చిన్న టిప్ ఇవ్వటానికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ఇంట్రాడే కానీ హ్యూజ్ అమౌంట్. ₹10 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఒక యూనిట్ వాల్యూ ₹10. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మన దగ్గర మంచి గెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే దాదాపుగా చాలా వరకు ఎవరికి ఐడియా ఉందో ఆ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. సో ఈరోజు దాని గురించి అవగాహన ఇవ్వడానికి మా మీడియాకి వచ్చారు బొనిగల సాల్మన్ సార్ అని చెప్పొచ్చు. సార్ మాటల్లో చెప్పాలంటే, ఎందుకంటే మా స్టూడియోకి అయితే ఫస్ట్ టైం రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ సార్, మేము పిలవగానే వచ్చారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? హాయ్ అమ్మా, బాగున్నానమ్మా. సార్ ఇందులో ఎస్ఐపి అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? అమ్మా, మ్యూచువల్ ఫండ్స్లో కట్టే పద్ధతులు 2 ఉన్నాయమ్మా. ఒకటి లంసమ్. లంసమ్ అంటే ఏంటి? ఏక మొత్తంలో ఒకటేసారి కడతాం, దాన్ని లంసమ్ అంటారు. రెండోది ఎస్ఐపి. ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 లేవు, 50,000 లేవు, సో నేను నెల నెల కట్టుకుంటాను. స్మాల్ డ్రాప్స్ మేక్ ఏ బిగ్ ఓషన్. చిన్న చిన్నగా కట్టుకుంటాను. నెలకు 500, 1000, 2000, 5000, 10,000, 20,000 నెల నెల కట్టేదాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ అంటే సిస్టమాటిక్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, పి అంటే ప్లాన్. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందాక చెప్పాను కదమ్మా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మన షేర్ పెరిగితే మన ఫండ్ పెరుగుతుంది, షేర్ తగ్గితే ఎక్కువ షేర్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ అంటారు. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా బిగినింగ్లో ₹10 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఒక యూనిట్ వాల్యూ ₹10. మనం తీసుకున్న తర్వాత సెన్సెక్స్ పెరిగింది అనుకోమ్మా, మన యొక్క ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ పెరుగుతుంది. అంటే సెన్సెక్స్ పెరిగితే ఎక్కువ సెన్సెక్స్ మీద ఆధారపడి, నిఫ్టీ మీద ఆధారపడి మ్యాక్సిమం ఈ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఈ 4,000 కంపెనీస్ యొక్క షేర్స్ సెన్సెక్స్ నిఫ్టీ మీద డిపెండ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటాయి. సెన్సెక్స్ పెరిగిందంటే మార్కెట్ పాజిటివ్గా ఉంటే అవి ఎక్కువ శాతం పెరుగుతాయి. సెన్సెక్స్ పెరిగినా కొన్ని కంపెనీస్ డౌన్ అవుతాయి, కానీ ఎక్కువ శాతం సెన్సెక్స్ పెరిగితే మిగతా కంపెనీ స్టాక్స్ పెరుగుతాయి. సెన్సెక్స్ డౌన్ అవుతాయి, మిగతా కంపెనీ యొక్క స్టాక్స్ డౌన్ అవుతాయి. అలాగే మార్కెట్ అప్ అయింది అనుకోమ్మా, మన ఎన్ఏవి పెరుగుతుంది. జనరల్గా మార్కెట్ డౌన్ అయితే మన ఎన్ఏవి తగ్గుతుంది. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎన్ఏవి తగ్గితే, నెట్ అసెట్ వాల్యూ తగ్గితే, మనం కట్టినప్పుడల్లా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకేనమ్మా, ఇదే ఎగ్జాంపుల్. సపోజ్ ఏదైనా ఒక వస్తువు ఈరోజు ₹1,000 ఉంది, ఒక వస్తువు వచ్చింది. నెక్స్ట్ మంత్ 700కి వచ్చింది అనుకో, మనకేమవుతుంది? ఆ వస్తువు 700 కాకుండా అర్థం కావడానికి 500 అయింది అనుకో, 2 వస్తువులు వస్తాయి. మనం కట్టే అమౌంట్ సేమ్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమీ లేదు, నెల నెల ఒక క్రమాను పద్ధతిలో కట్టే పద్ధతిని ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి వల్ల లాభం ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లో రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే యూనిట్స్ యావరేజ్ అవుతుంటాయి. యూనిట్స్ యావరేజ్ అవుతుంటే ఏంటి? మార్కెట్ పెరిగితే ఫండ్ వాల్యూ పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే ప్రతి నెల మనం కడతాం కాబట్టి తగ్గినప్పుడల్లా నంబర్ ఆఫ్ యూనిట్స్, నంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ వస్తాయి మనకి. అది మెయిన్ అడ్వాంటేజ్. మనకు ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది, సేవింగ్స్. రెండోది ఏంటి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాభం ఫండ్ మేనేజర్ ఉంటాడు, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఒక చిన్న టిప్ ఇవ్వటానికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ఇంట్రాడే కానీ హ్యూజ్ అమౌంట్ ఎంతో కొంత తీసుకుంటూ ఉంటారు. మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, చాలా క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్, వాళ్ళకి రీసెర్చ్ టీమ్ ఉంటుంది. మనం ఏం ఛార్జెస్ పే చేసేవాళ్ళు ఎక్సెప్ట్ ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో తప్ప మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎవరికి ఎలాంటి ఫీజు పే చేసే పని లేదు. ఆ ఎక్స్పెన్స్ రేషియోలోనే కంపెనీ అన్ని ఖర్చులు అందులోనే చూసుకోవాలి. ఎక్స్పెన్స్ రేషియో జనరల్గా సెబీ రూల్స్ ప్రకారం 3% లోపే ఉంటుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. అంటే ₹100 పెడితే సంవత్సరానికి కేవలం ₹3 మాత్రమే తీసుకుంటారు. అంటే ఫండ్ యొక్క ఆస్తుల్లో 3%. ఆ 3%లోనే వాళ్ళ యొక్క ఆఫీస్ ఖర్చులు, ఎంప్లాయీస్ జీతాలు, డిస్ట్రిబ్యూటర్ కమిషన్స్ అన్నీ అందులోనే. అంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతో మంచి
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సపోర్టు ఇన్వెస్టర్స్ దొరుకుతుంది. రెండోది ఏంటి రూపీ కాస్ట్ యావరేజ్. మూడోది ఏంటి పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. నెలకి 1000 రూపాయలతోనే 15% లెక్కేసుకుంటే 20 yearsలో 14 లక్షలు అవుతుంది. 25 yearsలో 28 lakhs అవుతుంది. 30 yearsలో 50 lakhs. నెలకి 1000 రూపాయలతోనే. అయితే కొన్ని ఫండ్స్లో నెలకి 1000 రూపాయలతో 28-30 years ₹1,00,00,000 అయిన ఫండ్స్ కూడా ఉన్నాయి. నిప్పన్ గ్రోత్ ఫండ్ లాంటివి. అన్నిటికీ మనం ఆ ఎగ్జాంపుల్ చెప్పము. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు సెన్సెక్స్లో చూడమ్మా 43 సంవత్సరాల్లో 15% వస్తే ఎవరైతే 79లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో ఈరోజు వాళ్ళ సొమ్ము 7 కోట్లు అయింది. 15%తో ₹1,00,000 79 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 7 కోట్లు అయింది. సూపర్. 2% ఎక్స్ట్రా అంటే 15 కాకుండా 17% ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళకి 14 కోట్లు అయింది. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. 2% ఎక్స్ట్రాతోనే మనకి ఏమవుతుందంటే హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్డీలో 43 ఏళ్ళ నుంచి 8% ఇచ్చింది. 8.5% అంతే. అంటే ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో ఎఫ్డీలో 40 లక్షలు మాత్రమే అయింది వాళ్ళ సొమ్ము 43 ఏళ్లలో. బంగారంలో అంతే, గోల్డ్లో 8.5% వచ్చింది రిటర్న్. పిఎఫ్లో అంతే 8.59% వచ్చింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం 15% వచ్చింది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఉంటుంది. నాలుగవది ఏంటంటే డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, మీరు ఎంతనే కట్టండి, 100 రూపీసా 5,000 మంత్లీ 10,000 అవసరం. ఒక స్టాక్లో పెడితే హై రిస్క్ ఉంటుంది. 30 స్టాక్స్లో ఇప్పుడు మారుతి స్టాక్ ఉంది, 10,000 పైన ఉంది. మనం ఒకటే స్టాక్లో కొన్నాం అనుకోండి, అదే వస్తుంది. సపోజ్ ఆ కంపెనీలో ఏదైనా ఒక కంపెనీలో ఒకే స్టాక్లో కొంటే ఏదైనా గవర్నెన్స్ ఫాల్ట్ అయినా, ఏదైనా నెట్ ప్రాఫిట్స్ బాగాలేకపోయినా మన యొక్క స్టాక్స్ షేర్ వాల్యూ పడిపోతుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫికేషన్ అంటే 30 కంపెనీస్లో మళ్ళీ 30 కంపెనీ కూడా ఒక రంగంలో పెట్టరు, 10-15 రంగాలు. రంగం అంటే ఏమిటి, సెక్టార్ అంటే ఏంటి, ఇన్ఫ్రాలో పెడతారు, ఫార్మాలో పెడతారు, ఐటీలో పెడతారు, బ్యాంక్స్లో పెడతారు, ఫినాన్స్లో పెడతారు, ఎఫ్ఎంసీజీలో పెడతారు. అంటే వివిధ రంగాల్లో పెడితే ఏమవుతుందంటే ఏ దేశంలో కూడా అన్ని రంగాలు కుప్పకూలవు. కొన్ని సందర్భాల్లో కోవిడ్ లాంటి సందర్భం కానీ, ఏదైనా బాంబ్ బ్లాస్ట్లు అయినా, ఏమైనా యుద్ధాలు వచ్చినా అప్పుడు అవుతాయి. కానీ మామూలుగా అన్ని రంగాలు దెబ్బతినవు. ఒక రంగం దెబ్బతింటే ఇంకొక రంగం, కోవిడ్ టైంలో ఫార్మా రంగం పుంజుకుంది, మిగతా రంగాలన్నీ దెబ్బతిన్నా. అంటే నేను అనేది ఏమిటంటే మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫికేషన్ అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. డైవర్సిఫికేషన్ ఇప్పుడు డైరెక్ట్ స్టాక్స్లో పెడితే ఎక్కువ లాభాలు రావచ్చు, ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 15%, ఒక 18%, 20%, 12% ఎక్స్పెక్ట్ చేస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మనం ప్రతిరోజు మన పని మనం చేసుకుంటూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద పెద్దగా మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతే డైరెక్ట్ ఈక్విటీస్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మనం కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేదంటే ఒక బాగా పెర్ఫామ్ చేసిన ఫండ్స్ రీసెర్చ్ చేసి తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే నెల కట్టేది, లేదా వారం కట్టేది, లేదా రోజు కట్టేది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ చేసే ప్లాన్ని సిప్ అనేది బహుళ ప్రాచుర్యం పొందింది. సిప్లో విపరీతమైన లాభాలు వస్తాయి. చాలా ఫండ్స్లో 20 yearsలో నెలకు 5,000తో ₹1,00,00,000, 18% లెక్కన ₹1,00,00,000 వచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మనం గ్యారంటీ చెప్పకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో 15% వేసుకుంటూ కూడా నెలకు 5,000తో అరౌండ్ 60 lakhs వరకు వస్తున్నాయి. మనం కట్టేది 12 lakhs. అంటే 10 years తర్వాత మల్టిపుల్ అవుతుంది మనీ, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల. 10 years లోపు అయితే యాడ్ అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మనం దీర్ఘకాలం ఉండాలి. ఇప్పుడే 20 above ఉంటే, 15 above 20 above ఉంటే మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేవి సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్, గ్యారంటీ ఉండదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కట్టే పద్ధతుల్ని ఎస్ఐపి, లంసమ్. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మన లక్ష్యానికి అనుగుణంగా ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ వచ్చిన ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. వాటిని ఎస్ఐపి అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మాకైతే చాలా వరకు మంచి తెలియని విషయాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ అమ్మా లావణ్య అండ్ సోషల్ టీవీ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మీరు చూసినటువంటి మ్యూచువల్ ఫండ్ గురించి సార్ చాలా వరకు తెలియని విషయాలు తెలియజేశారు. బట్ మీకు కూడా చాలా వరకు అర్థమై ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.